మన శ్రీనేత్రాలయ హాస్పిటల్స్ లో ఆల్ రెటినల్ డిసీజెస్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఉన్నాయి. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ ఏమైనా అడుగుతారు అసలు డౌట్స్ దీనికి సంబంధించి ఎందుకు వచ్చింది ఏంది అని చెప్పేసి? అందరికి నార్మల్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఎందుకు వచ్చింది. సిస్టమిక్ డయాబెటీస్ అంటే శరీరంలో ఉన్న డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల కంటి రెటినా అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. శరీరంలో మనం చాలా మంది ఎట్లా చేస్తారు, డయాబెటిక్ ఉన్నా కానీ ట్రీట్మెంట్ తీసుకోరు, దాన్ని ప్రాపర్ గా ఫుడ్ ఫాలో అప్ చేయరు, ఎక్సర్సైజెస్ చేయరు, ఇవన్నీ చేయరు అనమాట. అప్పుడు ఏమైతుందంటే శరీరంలో ఉన్నట్టు డయాబెటిక్ అనేది డిసీజ్ అనేది కంట్రోల్ కాక ప్రోగ్రెస్ అయిపోతుంది. అలా అన్కంట్రోల్ డయాబెటిక్ అనేది ఏమవుతుందంటే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కన్ను కూడా కొన్ని ఏళ్ల వరకు సస్టైన్ చేయగలుగుతుంది, కానీ కొంత ఏజ్ తర్వాత కన్ను కూడా సస్టైన్ చేయలేదు. ఒక 5 to 10 years అయిన తర్వాతే కన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కన్నుకు వచ్చే వ్యాధిని, డయాబెటిక్ వల్ల కన్నుకు వచ్చే వ్యాధిని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట.